Audio Jungle. దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ సామాజిక విశ్లేషకుడు బాబు గోగినేని మేరకు ఇటీవల నమోదైన కేసు బలంగా చుట్టుకున్నట్టు కనిపిస్తుంది. గత కొద్ది కాలంగా ఈ కేసును పక్కన పెట్టిన తెలంగాణ పోలీసులు మళ్లీ తిరగదోడుతున్నట్టు ఓ వార్త వెలుగు చేసింది. ఈ కేసుతో పాటు మరికొన్ని తీవ్ర ఆరోపణలు ఉన్నందున బిగ్ బాస్ నుంచి రప్పించి విచారణ చేపడతారన్న వార్తలు కూడా మీడియాలో విస్తారంగా ప్రథమవుతున్నాయి. ఈ కేసుతో పాటు మరికొన్ని తీవ్ర ఆరోపణలు ఉన్నందున బిగ్ బాస్ నుంచి రప్పించి విచారణ చేపడతారన్న వార్తలు కూడా మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ప్రజా జీవనంలో మత విశ్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే హైకోర్టు సూచనల మేరకు బాబు గోగినేనిపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు కాబట్టి కేసు తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వంలో తీవ్రంగా స్పందిస్తే ఆయనకు ఇబ్బందులు తప్పవనే మాట వినిపిస్తుంది. ప్రస్తుతం బాబు గోగినేని తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారు. ఆయనను బయటికి రప్పించి పోలీసులు విచారించేందుకు అడుగులు వేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బాబు గోగినేని బయటికి రప్పిస్తే బెయిల్ దొరకని విధంగా కేసు తీవ్రత ఉంది. కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని, చీటింగ్, శాంతి భద్రతలకు విఘాతం, రెండు వర్గాలను రెచ్చగొట్టడం, మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం లాంటి అంశాల్లో ఐపీసీ సెక్షన్ 121, 121A, 153A, 53B, 406, 420, 504, 505, 295A, 292, 293 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాబు గోగినేనిపై తీవ్రమైన కేసులు నమోదైన కారణంగా అతన్ని బిగ్ బాస్ నుంచి బయటికి తీసుకువస్తారా, లేదా అతడు ఎలిమినేట్ అయ్యేంత వరకు పోలీసులు వేచి చూస్తారా అనే విషయంపై క్లారిటీ లేదు. ఒకవేళ బయటకు తీసుకొస్తే ఖచ్చితంగా రిమాండ్కు తరలించాల్సిందే అనే వాదన న్యాయ నిపుణులు వినిపిస్తున్నారు. ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.